మనకి గత సంవత్సరం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఒక ఈ సంవత్సరాన్ని మనకు ఆయన దయచేసినందుకు ఆయన నామమునకే ఘనత చెల్లునుగాక. హల్లెలూయా. ఇలా మనల్ని చాలా ఉద్యోగంగా ఆయన మనల్ని నడిపించాడు. అయితే అందరూ కూడా లోకానందముతో ఆ సంవత్సరంలో కలిగి పెట్టారు. కానీ మనమైతే పరిశుద్ధాత్మల ఆనందముతో, అంటే అందుకనే ప్రార్థనలు మనం పెట్టుకొని ఆ 2-3 రోజులు మీటింగ్స్ పెట్టుకొని వాక్యమందు ఆనందిస్తూ మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళాం. ఆయన కృతజ్ఞతాస్థితిలో చెల్లిస్తూ, లోకంలో వాళ్ళైతే లోక సంబంధమైనటువంటి ఆ టపాకాయలు పేల్చుకొని బళ్ళు మీద తిరుగుతూ రంకిలేస్తూ అరుస్తూ కేకలు పెడుతూ ఆ విధంగా ఆనందించారు. కానీ మన గత సంవత్సరాన్ని ఇచ్చినందుకు, కాచి కాపాడినందుకు ఒక ఆనందం, మరలా ఇంకొక సంవత్సరాన్ని ఆయన ఇచ్చినందుకు, ఆయన గత సంవత్సరంలో చేసినటువంటి కార్యములను బట్టి ఈ సంవత్సరంలో మనకు దాచి ఉంచినటువంటి వాటిని ఆయన బయలుపరుస్తూ ఉన్నందుకు ఆయనకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ యొక్క ఉదయవేళ మనము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 14-15 వచనాలు మనము చదువుకున్నాం. ఎందుకు 14వ వచనం గత వారం మనం నేర్చుకున్నాం కదా, మరలా ఎందుకు అని మీరు అభిప్రాయపడచ్చు. కానీ ఇక్కడ కలహారంభము నీటి దక్కున పుట్టు ఊట, వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులను తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులను తీర్పు తీర్చువాడు, వీరిద్దరు యావేకు హేయులు. హేయులు అంటే అసహ్యులు. ఎందుకు ముందు వచ్చిన కూడా చదివించానంటే, మనం చాలా సార్లు కలహాల వల్ల ఏం చేస్తున్నారంటే ఒకరికొకరు తీర్పు తీర్చుకుంటారు. కలహాలు పెట్టుకుని ఏం చేస్తారని చెప్పండి. నువ్వు దుష్టుడు అంటే, నువ్వు దుష్టుడు అంటే, నువ్వు దుష్టురాలు అంటే, నువ్వు దుష్టురాలు అంటే, నువ్వు చెడ్డ వ్యక్తి అంటే, నువ్వు చెడ్డ వ్యక్తి అంటే, నువ్వు పాపం అంటే, నువ్వు పాపం అంటే, ఆ విధంగా ఒకరికొకరు కలహాల వల్ల ఏం చేస్తుందని చెప్పండి, తీర్పు తీర్చుకుంటుంటారు. కలహాల వల్ల నువ్వు చెడ్డవాడు అంటే, లేకపోతే నువ్వు చెడుదారిలో ఉన్నావంటే, నువ్వు చెడుదారిలో ఉన్నావంటే, ఈ విధంగా ఒకరినొకరు ఏం చేస్తూ ఉంటారంటే తీర్పు తీర్చుకుంటారు అన్నమాట. కాబట్టి ఆ కలహముల వలన, ఆ కోపములు, ఆ ఆవేశములు, ఆ తొందరపాటు తరములు, ఈ నోటి మాటలను బట్టి మీరు ఆవేశములు నువ్వు నీతి దుష్టులను నిర్దోషులుగా అనొచ్చును. అదేనా? అలాగే నీతివంతులను దోషులను తీర్పు తీర్చొచ్చు. కాబట్టి ఇక్కడ దుష్టులని నిర్దోషులను తీర్పు తీర్చేవాడును, నీతిమంతులను దోషులను తీర్పు తీర్చేవాడును, వాళ్ళిద్దరూ కూడా సర్వశక్తి మీద అసహించుకుంటున్నాడు, అసహ్యులైనారు అనుంది. అందుకని ఇలాంటి ఒకరి మీద ఒకరు తీర్పు తీర్చుకోకుండా ఉండాలంటే, ఒకరి మీద ఒకరు ఆ విధంగా నిందించుకోకుండా ఉండాలంటే, తీర్పు తీర్చుకోకుండా ఉండాలంటే, కలహము ఆరంభం కాకముందే, కలహము అధికము కాకముందే దాన్ని ఏం చేయాలి చెప్పండి, విడిచిపెట్టేయాలి. అది జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు, దాన్ని విడిచిపెట్టేస్తాడు. ఎదుటి వాళ్ళు చదువుకుంటున్నా, కొనుక్కుంటున్నా, చదువుతున్నా, ఆ చదువుకోలేనికి మనం ఏం చేస్తాం, మళ్ళీ మనం మాట్లాడాలంటే వాళ్ళు అధికమైపోద్దని చెప్పి ఆ జ్ఞానం కలిగిన వ్యక్తి సహనముతో ఉంటాడు. సహనముతో ఓర్పుతో ఉండి క్షమించమని ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూడా మనము ఒక విషయాన్ని గ్రహించాలి. బైబిల్లో ఈ విధంగానే తీర్పు తీర్చిన సంఘటనలు ఉన్నాయి. బైబిల్లో ఇప్పుడు మెస్సీ యొక్క మొదటి రాకడలో కనుక మనం చూసినట్లయితే, మెస్సీ యొక్క మొదటి రాకడలో ఏం జరిగిందనంటే, అక్కడ మెస్సీకి ఇజ్రాయేలుకి మధ్య వివాదం ఉంది, కలహము జరుగుతూ ఉంది. అయితే ఆ కళాన్ని మాత్రం మెస్సీ వదిలిపెట్టేవాడు, కానీ ఈ యూదులు మాత్రం వదిలేవాళ్ళు కాదు. యూదులు మాత్రం ఏం చేసేవాళ్ళు చెప్పండి, వదిలేవాళ్ళు కాదు.
ఎందుకంటే దేనికి సంబంధించిన కలవు లేకపోతే వివాహం అని అంటే అది వాక్యానికి సంబంధించినటువంటిది. ఆ యూదులేమో మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు. ఈ యొక్క మెస్సయ్య ఏమో ఆయన గురించి రాయబడిన లేఖనాలు పాత నిబంధనలో ప్రవక్తలు ఏమి ప్రవచించారో అవన్నీ నెరవేరుతూ ఉన్నాయి. ఆ నెరవేరుతున్న దాని గురించి ఆయన బోధిస్తూ ఉన్నారు. లేఖనాలు ఏమి నెరవేరుతున్నాయో వాటిని గురించి ఆయన బోధిస్తూ ఉన్నారు. అయితే వారికి వీరికి మధ్య అంటే మెస్సీకి వాళ్ళకి మధ్య ఏం జరుగుతుంది? వివాదం జరుగుతుంది. కానీ మెస్సీ అయితే సహనము కలిగి ఓర్పు కలిగి వాళ్ళు క్షమించమని ప్రార్థించేవాడు. మనం అది ఆ సిలువ భుజం మీద పెట్టిన సందర్భంలో ముళ్ళకిరీటం పెట్టిన సమయంలో ఆయన వాళ్ళని ఎలా క్షమిస్తున్నారో మనం చూస్తున్నాం అనమాట. ఆయన వాటిని కూడా సహించేవాడు. కానీ యూదులు మాత్రం వదిలేవాడు కాదు. యూదులు మాత్రం ఏం చేసేవారు అంటే ఆయన నీతిమంతులై ఉండగా ఆయన కాలం యొక్క లేఖనాలు ఆయన ద్వారా నెరవేర్చబడుతూ ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆయన్ని దోషి, ఆయన పాపి, ఆయన దయ్యం పట్టినవాడు అని తీర్పు తీరుస్తూ ఉండేవాడు. వాళ్ళు ఏం చేసేవారు చెప్పండి? తీర్పు తీరుస్తూ ఉండేవారు. పిల్లారా మీరు గమనించండి, మెస్సయ్య కూడా ఏం చెప్పాడండి? ఇదిగో మీరు సర్ప సంతానమై ఉన్నారు, మీరు సొలొమోను సమాధులై ఉన్నారు, మీరు పిల్లారా అబ్రాహాము సంతానం అని చెప్పుకుంటున్నారు, కానీ మీరు అబ్రాహాము సంతానం కాదు అని చెప్పి ఆ కఠినమైన పదాలు ఉపయోగించి ఆయన ఏం చేశాడంటే మీరు సర్పములై ఉన్నారని, ఇలా సొలొమోను సమాధులని ఆ విధంగా కఠినమైన మాటలు ఉపయోగించి వారిని మారు మనసు పొందాలని, ఆ స్థితి నుండి బయటకు రావాలని ఆయన ఆ విధంగా గద్దించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన మొదటి రాకడలో ఆయన ఏం చేశాడు చెప్పండి? మొదటి రాకడలో ఆయన గొర్రెల పిల్లగా వచ్చాడు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆయన్ని ఒక దోషిగా, నీతిమంతుడైన ఆయన్ని దోషిగా ఏం చేశారు చెప్పండి? తీర్పు తెచ్చారు. ఎలా తీర్పు తెచ్చారు? ఆయన్ని వదలలేదు. ఆయన్ని పిల్లారా ఈ మెస్సయ్య ఎక్కడ దొరుకుతారో యూదులు, ఎక్కడ పెట్టుకుంటారో యూదులు, ఎక్కడ దొరుకుతారా మెస్సయ్య, ఎక్కడ దొరుకుతారా క్షమించండి యూదులు ఎక్కడ దొరుకుతారా, యూదులు ఎక్కడ దొరుకుతారా అని మెస్సయ్య ఎక్కడ ప్రయత్నం చేయలేదు. ఆయన చెప్పేదేదో చెప్పేవాడు, ఆయన బోధించేదేదో బోధించేవాడు. కానీ యూదులు అలా కాదు. ఎక్కడ దొరుకుతారా వాళ్ళందరూ కూడా దురాలోచన చేసి ఏకీభవించి ఎలా కీడు చేద్దామా, ఎలాగ ఆయన్ని చంపుదామా, ఏ విధంగా అన్యాయస్తులను తీర్పు తీరుద్దామా, ఏ విధంగా చేద్దామా అంటే వాళ్ళలో సహనం అనేది ఉండేది కాదు. పగ, కక్షతో రగిలిపోతుండేవాళ్ళు అనమాట. ఆయనకి ఏదో ఒక కీడు చేస్తే తప్ప వాళ్ళకి చల్లారు, మనశ్శాంతి ఉండదు అనమాట. అంతవరకు వాళ్ళలో ఉన్న దయ్యం ఏం చేస్తుంటే వాళ్ళని ఊరుకోదు. అది కయ్యూల్లో ఉన్నటువంటి ఆత్మ అనమాట. అది కయ్యూల్లో ఉండే ఆత్మ ఏం చేసి చెప్పండి అని వదిలిపెట్టదు అనమాట. అందువల్ల వాళ్ళని మెస్సీని వదలలేదు వాళ్ళు. కానీ మెస్సీ ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళని ప్రేమపూర్వకంగా చెప్పాడు తప్ప ప్రేమపూర్వకంగా బోధించాడు, ప్రేమపూర్వకంగా తెలియజేశాడు. ఆయన వాళ్ళు రక్షించబడాలని తెలియజేశాడు. కానీ వాస్తవానికి వాళ్ళు ఆ వర్తమానాన్ని, మెస్సీ యొక్క వర్తమానాన్ని నమ్మని దానిని బట్టి వాళ్ళు దోషులే, వాళ్ళు అపరాధులే. అదేగా అయినా కానీ ఆయన వాళ్ళ గురించి ఆ ధర్మశాస్త్రాల గురించి బోధిస్తున్నారు, ఈ కృపా వర్తమానికి విరోధంగా బోధిస్తున్నారని ఎలాంటి పగ, కక్ష ఆయనలో లేదు. కానీ వారిలో మాత్రం అందుకనే వాళ్ళని ఆయన ఏం చేశారు చెప్పండి? ఆ యొక్క ఇస్కరియోతు యూదాకి ధనాన్ని ఎరగా వేసి ఆ ధనము ద్వారా ఆ యొక్క మెస్సీని పట్టుకొని ఆ మెస్సీని తీసుకొచ్చి పిలాతు వాళ్ళ దగ్గర ఏం చేశారు చెప్పండి? నిలబెట్టారు. నిలబెట్టి వీళ్ళు ఏ పాపం కనపట్టలేదు, వీళ్ళు ఏ తప్పు కనపట్టలేదు కదా అన్నప్పుడు
లేదు, ఆయన సిలువ వేయాల్సిందే, సిలువ వేయాల్సిందే, సిలువ వేయాల్సిందే అని కేకలు వేసి ఆయనకు అన్యాయపు తీర్పుని, అంటే నీతిమంతుడు అయిన ఆయన్ని, సృష్టికర్త సర్వశక్తిమంతుడు, ఏ పాపము లేనటువంటి ఆ మెస్సయ్యకు వాళ్ళు ఏం చేశారంటే తీర్పు తీర్చారు, దోషని తీర్పు తీర్చారు. అంటే వాళ్ళు చూడండి ఎంత పగ కలిగిన వారు, ఎంత కక్ష కలిగిన వారు. ఆయన ఏదో ఒకటి చేసేవారు కూడా విడిచిపెట్టినటువంటి కక్ష, ఆయనకి ఏదో ఒక హాని చేసేవారు, ఆయన చంపేసే వరకు కూడా కక్ష. అందువల్లే వాళ్ళు ఆ యొక్క వివాదం వలన, ఆ యొక్క కక్ష వలన, ఆ పగ వలన ఆ నీతిమంతుడైనటువంటి ఆయన్ని దోషని తీర్పు తీర్చారు. అలాగే దుష్టుడైన పిలాతుండా, దుష్టుడైనటువంటి ఆ యొక్క బరబ్బా ఉన్నారు, ఆ దుష్టుడైనటువంటి ఆ యొక్క శరణలో ఉన్నటువంటి వాడు ఉన్నారు. వాళ్ళు ఎవరు చెప్పండి? వాడిని తీసుకొచ్చి, వాడు నేరస్తుడు, వాడిని తీసుకొచ్చి ఏం చేశారు చెప్పండి? నిర్దోషిగా, అంటే దుష్టుడైనటువంటి వాడిని నీతిమంతుడు అన్నట్టుగా ఆ రోజుల చట్టాన్ని బట్టి ఒకరిని సిలువ వేస్తే ఇంకొకరు విడిపించేవాడు. ఆ విధంగా అతన్ని బయటికి తీసుకొచ్చేసారనమాట. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి, అక్కడ జరిగిన తీర్పు ఏంటంటే నీతిమంతులని దుష్టులని, దుష్టులని నీతిమంతులని తీర్పు తీర్చారు. దేని వల్ల అంటే ఆ యొక్క వివాదం వలన, ఆ వివాదం వలన, కోపం వలన, ఆవేశం వలన, తొందరపాటుతనం వలన, వాళ్ళు దాని మీద కక్ష కట్టేసి, పంతం పట్టేసి, దీన్ని వదిలేది లేదు, ఈయన సంగతి తేల్చే వరకు నిద్రపోయేది లేదు, ఈయన్ని దేశం తీర్పు తీర్చే వరకు మేము అన్నపారము ముట్టమన్నట్టుగా అంతగా కక్ష కట్టి ఏం చేసేది చెప్పండి? ఆయన మీద పగబట్టేసి ఆయన దేశని తీర్పు తీర్చి ఆయన సిలువనెక్కించాడు. ఆయన్ని ఆయన ఏం చేశారు? చంపేశారు. అందువల్ల చూడండి, ఇక్కడ మెస్సయ్యేమో ఆ వివాదం అధికంగా మునిపి దాన్ని వదిలిపెట్టేవాడు, కానీ ఈయన వదిలేవారు కాదు. అదైనా ఈయనేం చేసేది? అందుకనే నీతిమంతులు ఎప్పుడు కూడా, మెస్సయ్య వంటి వారు ఎప్పుడు కూడా వివాదం అధికంగా మునిపి దాన్ని వదిలేస్తారు. కానీ దుష్టులైనట్లయితే వివాదాన్ని వదలకుండా దాన్ని తేల్చే వరకు కూడా, ఆయన ఏదో చేసే వరకు కూడా, ఆ తీర్పు తీర్చే వరకు కూడా, ఆయన దోషిగా తీర్పు తీర్చే వరకు కూడా, పిలాతు దగ్గరికి వెళ్ళి దోషిగా ప్రజలందరూ దోషిగా తీర్పు తీర్చే వరకు కూడా, నలుగురిలో దోషిగా తీర్పు తీర్చే వరకు కూడా విడిచిపెట్టినటువంటి పగవాళ్ళలో పనిచేస్తుంది అనమాట. అందువల్లనే వివాదం అధికంగా మునిపి దాన్ని విడిచిపెట్టకపోతే, ఆ వివాదం అలా పెరిగిపోతే చివరికి ఏమైపోతుందంటే నీతిమంతుల్ని, దోషుల్ని ఆ నీతిమంతులు ఈ విధంగా తీర్పు తీర్చడం అనేది జరుగుతుంది. అప్పుడు సర్వశక్తి దృష్టిలో వాళ్ళు ఏమవుతారంటే హేయమైన వారు అవుతారు. సర్వశక్తి వాళ్ళు అసహించుకుంటారు. అందుకని ఎప్పుడు కూడా వివాదం అనేటువంటిది ఒకరినొకరు తీర్పు తీర్చుకునే విధంగా వెళ్ళిపోకూడదు. ఎందుకంటే తీర్పు తీర్చే పని ఎవరు చెప్పండి? ఆయనే. అందుకని ఆయన ఏం చేశారంటే ఆయన వచ్చి అసలైన తీర్పు తీర్చాడు. ఆ మెస్సయ్య సర్వశక్తి మంత్రులు ఏం చేశాడనండి, నీతిమంతుడైన ఆయన్ని సిలువ వేసి సమాధిలో వెళితే ఆయన్ని 3వ దినాన అనగా 8వ దినాన వేకువజామున ఆయన తిరిగి లేపి నిర్దోషిగా చేశాడు. అదే ఈ యొక్క చెడ్డ తీర్పు తీర్చినటువంటి వారు, ఈ యొక్క కోపముతో, కక్షతో, తొందరపాటుతనంతో వదిలేదే లేదని ఆ చెడ్డ తీర్పు తీర్చినటువంటి వారు, మెస్సయ్యని శిక్షించినటువంటి వారు, దోషిగా తీర్పు తీర్చినటువంటి ఆ యొక్క యూదులు ప్రపంచం నలుదిక్కులు కూడా వాళ్ళు చెదరగొట్టబడి చాలా భయంకరమైన శ్రమను అనుభవించారు. ప్రపంచం నలుదిక్కులకి చెదరగొట్టబడి హిట్లర్ వలన, ముస్సోలిని వలన ఏమండి ఈ విధంగా వాళ్ళు చెదరగొట్టబడ్డారు చాలా భయంకరముగా. అందువల్ల పిల్లారా, వివాదం అధికంగా మునిపోయి వివాదం ఒకరినొకరు తీర్పు తీర్చుకునే విధంగా వెళ్ళకముందే దాన్ని వెంటనే ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టేయాలి దాన్ని. అదేగా అంతేగాని అదే మనసులో పెట్టుకుని మెస్సయ్య మనసులో ఎలాంటి కక్ష వాళ్ళ మీద లేదు.
ఈదుల మీద ఎలాంటి పగ వాళ్ళ మీద లేదు. అలాగే పగ కానీ కక్ష కానీ వాళ్ళ కానీ మనసులో కానీ పెట్టుకుని ఉన్నాడు అనుకోండి, ఆయన మన రక్షకుడు అవ్వడం. కానీ ఆయన ఎప్పుడు కూడా ఆ విధంగా మనసులో పెట్టుకునేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమతోనే బోధించాడు, ప్రేమతోనే మాట్లాడాడు, ప్రేమతోనే గద్దించాడు, ప్రేమతోనే చెప్పాడు తప్ప మరొకటి ఆయనలో లేదు. అందువల్ల పిల్లారా, వివాదం వల్ల ఒకరినొకరు తిరిగి తీర్చుకొని నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు ఇలాంటివి, నువ్వు అలాంటివి అని ఒకరినొకరు తీర్పు తీర్చుకొని ఆయన హేయులుగా మారిపోతారు, ఆయన అసహ్యులా మారిపోతారు. అందువల్ల వివాదాలు అనేవి అధికంగా కొనిపోయి దాన్ని విడిచిపెట్టారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా వివాదాలు ఉంటుంటాయి, ప్రతి బంధువుల మధ్య వివాదాలు ఉంటుంటాయి. లేకపోతే ఇంట్లో అన్నదమ్ముల మధ్య, సహోదరుల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య, లేకపోతే భార్య భర్తల మధ్య రకరకాల వివాదాలు కలుగుతూ ఉంటాయి ఏదో ఒక విషయంలో. కానీ దాన్ని ఏం చేయాలి? అధికం కాకమునిపే దాన్ని విడిచిపెట్టి క్షమించుకుంటూ సహనం కలిగి ఉండాలి. ఆయన లేనట్లయితే అదేం జరుగుతారండి? తీర్పు తీర్చుకునే దానికి వివాదం అధికమైపోతే ఏం చేస్తారు చెప్పండి? తీర్పు తీర్చుకుంటారు. నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు పరలోకంలో ఈ విధంగా మాట్లాడుకుంటారు. ఇంకా అర్థమైందా? ఈ విధంగా మాట్లాడుకుంటారు, ఒకరినొకరు దూషించుకుని ఉంటారు, ఒకరినొకరు తీర్పు తీర్చుకుని ఉంటారు. వీళ్ళు దోషులని నిర్దోషులని తీర్పు తీర్చేదంటే వాక్యమే, వర్తమానమే తీర్పు తీరుస్తుంది. ఎందుకంటే ఈ వాక్య ప్రకారం ఉంటే వర్తపడతారు, లేకపోతే ఇవ్వబడతారు. ఆమెలోని వాక్యాన్ని చెప్పినప్పుడు అది మీ జీవితంలో జరుగుతాదని, ఆమె అనగా అలాంటి జరుగును కాక ఆ విధంగా చెప్పినప్పుడు అంటే ఆయన చిత్తం అలా జరుగును కాకంటే ఆయన మాటని ఏకీపిస్తున్నావు అని అర్థం. నువ్వు ఆమెను చెప్పకపోతే అది నీ జీవితంలో జరగడానికి జరగాలంటే ఆమెను నువ్వు చెప్పాలి. అది ఆ లేఖనం ఆ విధంగా చెప్తుంది. నువ్వు దాన్ని చెప్పకపోతే ప్రమాదంలో వెళ్ళిపోతావు. అలా కూర్చొని చూస్తూ ఉంటావు విగ్రహం అలాగా. నేను చెప్తున్నాను కదా, ఆ చెట్టు మీద కొండ నుంచి కూడా అలా చూస్తుంది, నాకేం సంబంధం లేనట్టుగా అలా చూస్తుంది. అలా చూస్తూ ఉండకూడదు. నువ్వు ఏం చేయాలి? ఆ మాటల బట్టి ఆయన స్థుతించాలి, భయపరచాలి. అందుకని గొర్రెలు ఏం చేస్తే చెప్పండి? ఆ స్వరాన్ని చూడవు, వింటాయి. గొర్రెలు ఏం చేస్తే చెప్పండి? స్వరాన్ని చూస్తాయా? కాపుల యొక్క స్వరాన్ని చూడవు, అవి వింటాయి. అలాగ చూస్తూ ఉండడం కాదు, ఇది స్పందించాలి వాక్యం. కాబట్టి పిల్లగా వారు అన్యాయపు తీర్పు తీర్చినప్పుడు ఈయన వచ్చి న్యాయమైన తీర్పు తీర్చాడు. అందుకని అన్యాయపు తీర్పు తీర్చాడు. లోకం అన్యాయపు తీర్పు తీర్చింది ఆయనకి. ఆయన నీతివంతుడైనగా దోషాన్ని తీర్పు తీర్చింది. కానీ ఆయన వచ్చి న్యాయమైన తీర్పు తీర్చాడంటే నీతివంతులను తీర్పు తీర్చాడు, దోషులను తీర్పు తీర్చాడు. ఆ తీర్పు తీర్చేవాడు ఆయనే. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని విధించిన వాడే, నియమించిన వాడే తీర్పు తీర్చువాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వేం ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు, నువ్వేమి కృపావర్తమానాన్ని ఇవ్వలేదు. ఇచ్చిన వాడు ఎవరు చెప్పండి? ఆయనే. ఆ చట్టాన్ని తీసుకొచ్చిన వాడు ఎవరు చెప్పండి? ఆయనే. ఆ చట్టాన్ని తీసుకొచ్చిన వాడే ఆ చట్టమును బట్టి తీర్పు తీర్చువాడు. హల్లెలూయా. మరి నా పనేటయా? ప్రేమించడమే, సహించడమే. నేను మెస్సీయాలాగా తీర్పు తీర్చాను, నేను కూడా తీర్పు తీరుస్తాను. అది ఆయన పని. ఆయన పనేదో నీ పనేదో నువ్వు గ్రహించాలి. ఆయన పనేదో నీ పనేదో ఆయన న్యాయాధిపతి. కానీ మనం ఎప్పుడంటే 1000 ఏళ్ల పాలన తర్వాత మనము తీర్పు తీరుస్తాం. దేవదూతలకు తీర్పు, లోకములకు తీర్పు తీర్చుదని మీరు ఎరుగురా అను. 1000 ఏళ్ల పాలన తర్వాత ఆ తీర్పు తీర్చాలంటే ఇక్కడ మేము నిర్దేశం అవుతారు. నిర్దేశాన్ని వధువు 1000 ఏళ్ల పాలన తర్వాత ఏం చేస్తా చెప్పండి? తీర్పు తీరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల కోపం వల్ల నువ్వు దుర్నీతిపరుడు, నువ్వు దోషి, నువ్వు అలాంటివి ఇలాంటివి, అలా కోపం వల్ల నువ్వు అలాంటి దాన్ని, నువ్వు ఇలాంటి దాన్ని, నువ్వు బజారు దాన్ని, ఇలాంటి దాన్ని, ఎలా పడితే అలాగా అన్యులుగా తిరిగిచ్చేస్తుంటారు. ఎలా పడితే అలా మాట్లాడుకుంటారు. ఆ మాటలలో దోషాలు కలిగి
ఆయనకు ఏమి కాకుండా ఉండాలంటే వివాదం అనుకుందా అప్పుడు మీరు దాన్ని విడిచిపెట్టేమన్నాడు. నువ్వు దాన్ని పాటించాలి. ఆయన హల్లెలూయా. అన్ని ఒకవేళ తెలియక, మత్స్యాకులు ఒకవేళ తెలియక, నాకు కొన్నిసార్లు సహోదరు తొందరపాట్లు వాళ్ళు కూడా ఆ విధంగా బలహీనులుగా ఉండి, ఆత్మీయంగా బలహీనులుగా ఉండి ఒకవేళ ఆ విధంగా మాట్లాడినట్టయితే నువ్వు సహించాలి. వివాదాన్ని ఏం చేయాలి చెప్పండి? తగ్గు అనేవారు తగ్గకుండా దూకేస్తుంటాడు. తగ్గడం, ఆగడం. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? వివాదం రాత్రి మొదలు కూడా వివాదం కొనసాగుతూనే ఉంటుంది. అది ఉదయం స్టార్ట్ అయిందని కూడా వివాదము. వివాదం ఆగదు. రాత్రులు, మళ్ళీ మరుసటి రోజు, మళ్ళీ వారం రోజులు, 10 రోజులు కొనసాగుతాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు ఏదైనా కోపం కలిగినప్పుడు దాని సాయంత్రంలోపు ఏమైపోవాలి చెప్పండి? తెలియపోవాలి. సూర్యుడు అస్తమించేటప్పుడే హల్లెలూయా. అందువల్ల కొంతమంది దాన్ని పట్టుబట్టారంటే ఏం చేసి చెప్పండి? మొదలు అది యూదులు వేలంతే వాళ్ళు పట్టుబట్టారుగా ఈ సంగతి ఏదో తేల్చాలి. నేను ఏం చేసేది చెప్పండి? పట్టుబట్టి ఇటువంటి వాటి విషయంలో, ఆడ చేయడం విషయంలో, కీడు చేయడం విషయంలో పట్టుబట్టేశారు. పట్టుబట్టి ఆయన సిలువేసి, ఆయనకి అన్యాయమైన తీర్పు తెచ్చి సిలువేశారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కానీ ఆయన న్యాయమైన తీర్పు తెచ్చాడు. అందుకని రక్షించేవాడు, శిక్షించేవాడు, మృతులు లేపువాడు, సజీవులు లేపువాడు ఆయనే. అలాగే దోషులను శిక్షించేవాడు కూడా ఆయనే. ఒకవేళ నీ దృష్టిలో ఎవరైనా దోషులుగా కనపడచ్చు, అయినా కానీ శిక్షించే అధికారం నీకు లేదు. శిక్షించే అధికారం ఏమనుకుని చెప్పండి? ఆయనకి. హల్లెలూయా. అలాగే బైబిల్లో మనం చూస్తే దావీదుకుని సౌలు రాజుకుని మధ్య వివాదం ఉంది. దావీదుకుని సౌలు రాజుకు మధ్య ఏమో చెప్పండి? వివాదం ఉంది, కలహం ఉంది. ఆ కలహము దావీదు పెద్ద పట్టించుకునేవాడు కాదు. దావీదు క్షమించమని నాయన క్షమించరాయనట్టుగా సహనంతో ఆ దావీదు ఓర్పుతో ఉండేవాడు. కానీ సౌలు మాత్రం ఉండేవాడు కాదు. సౌలు మాత్రం ఎక్కడ దొరుకుతాడా అతన్ని చంపాలి, ఎక్కడ దొరుకుతాడా అతను ఏదో హాని చేయాలి, ఎక్కడ దొరుకుతాడా అతను కీడు చేయాలి. అందుకని అతని గురించి వ్యవహారపురంగా కనపడితే ఏదైనా ఇల్లు కానీ లేకపోతే ఆయుధం కానీ ఏదో ఒకటి తీసుకునేవాడు అనమాట. అతను ఏదో చేయాలని అంత కోపంతో అతను ఉడికిపోతూ ఉండేవాడు అనమాట. ఆ వివాదము చూడండి, సౌలు అయినట్లయితే చాలా భయంకరమైన కోపంగా ఉంది. కానీ దావీదైతే క్షమించే స్వభావం కలిగిన ఇక అర్థమైందా? క్షమించే స్వభావం కలిగిన వాడు. అందుకనే దావీదు చూడండి, సౌలు చూడండి. దావీదు అయినట్లయితే నేను అతను అభిషేకించబడిన వాడు, అతడు తప్పుడు దారిలో ఉన్నప్పుడు అతను ఏమైందని చెప్పండి? అభిషేకించబడిన వాడు, రాజుగా అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన వాడు నేను ముట్టకూడదు, అతనికి నేను తీర్పు తీర్చకూడదు, ఆయనే తీర్పు తీరుస్తాడని అతను ఏం చేశాడనండి? తీర్పు తీర్చకుండా అతడు నీతిమంతుడు, అతను లేకపోతే దేశం ఏమి తీర్పు తీర్చకుండా అతను ఏం చేశాడండి? ఆయనే చూసుకుంటాడండి. అతడు తప్పించుకుంటూ ఉండేవాడు. హల్లెలూయా. కలహం ఉండకూడదనే కోరుకునేవాడు, దావీదు వివాదం ఉండకూడదనే కోరుకునేవాడు. అతడు ఓర్పుతో సహనముతో సహిస్తూ వచ్చేవాడు. ఎందుకంటే దావీదు తనకి పిల్లారా, దావీదు ద్వేషించబడినట్టుగా బైబిల్లో ఎవరు ద్వేషించబడలేదు. దావీదుని పిల్లారా తన సోదరులు ద్వేషించారు, తన కొడుకులు ద్వేషించారు, తన భార్య ద్వేషించింది అని మేకాలు. అలాగే బైబిల్ ఫిలిష్తీయులు ద్వేషించారు, సౌలు రాజు ద్వేషిస్తున్నాడు. ఎటు చూసినా ద్వేషమే, ఎటు చూసినా మనుషులు ద్వేషించేవాళ్ళే. లోపల ద్వేషమే ద్వేషించేవాళ్ళే, బయట ద్వేషించేవాళ్ళే. బయట లోపల ఎవరు? తన ఇంట్లో ఉన్నటువంటి తన పిల్లలు, అలాగే తన యొక్క సహోదరులు ద్వేషించేవారే. వెళ్ళిపోయినవారు ఫిలిష్తీయులు, అన్య రాజులు ద్వేషించేవారే. అయినప్పటికీ కూడా అతను సహనము కలిగి ఉండేవాడు. సౌలైతే తీర్పు తీర్చాలి, అతను శిక్షించాలి. చూడండి, వివాదము అధికమైపోతే అదే పరిస్థితి.
అతడు పగ పెరిగిపోతా ఉంది. వివాదాన్ని వదిలిపెట్టట్లేదు, ఆ గొడవలు వదిలిపెట్టట్లేదు. దావీదేమో ఎందుకునే గొడవ అనుకుంటా ఉంటాడు. క్షమిద్దాం, మనం సహిద్దాం, ప్రార్థన చేద్దాం అని అతని గురించి మార్పు గురించి మనం ప్రార్థన చేద్దాం అనే మనసుతో దావీదుంటే సౌలేమో లేదు, అతను ఎక్కడున్నాడో చెప్పండి, ఎక్కడ తెలిస్తే అక్కడికి వెళ్ళండి, అతను పట్టుకోండి, అతను చంపండి, ఆ విధంగా తీర్పు తీర్చాలనేటువంటి శిక్షించాలనేటువంటి స్వభావం. అందువల్లే దావీదు నీతిమంతుడు, దావీదు నిర్దోషి, దావీదు నీతిమంతుడు. కానీ నీతిమంతుడైన వాడిని సౌలు ఏం చేస్తున్నాడంటే దోషిగా తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చాడు కాబట్టి శిక్షించాలని చూస్తున్నాడు, చంపాలని చూస్తున్నాడు. కానీ దావీదైనట్లయితే పిల్లారా ఆయనకు అప్పగించుకున్నాడు. అయితే పిల్లారా దావీదుకి సౌలు రాజును చంపడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా చంపలేదు. కానీ చంపడానికి ఎన్నోసార్లు సౌలు రాజు చూశాడు దావీదుని చంపడానికి. అయితే దావీదు ఆయనే న్యాయం తీరుస్తాడని, ఓ కీడుకు ప్రతి కీడు చేయక, పగ తీర్చుకోవడం నా పని కాదు, కీడు చేయడం నా పని కాదు, తీర్పు తీర్చడం నా పని కాదు, అది ఆయన పని అని చెప్పి ఆయన అప్పగించుకున్నప్పుడు సర్వశక్తిమంతుడు సౌలు రాజుకి అతడు దోషి అని తీర్పించాడు. అంతవరకు ఆయన తీర్పు తీర్చే వరకు సహించాలి. ఆయన తీర్పు తీర్చే వరకు ఏం చేయాలి చెప్పండి? సహించాలి. సహనం లేని ఏం చేస్తారు చెప్పండి? సౌలు రాజులాగా చంపాలని చూస్తారు. సహనం లేని వారే ఆ యొక్క ఈగుల్లాగా చంపాలని చూస్తారు. కానీ బైబిల్లో ఎల్లప్పుడు ప్రార్థన చేసే వాళ్ళకి సహనం ఎక్కువ ఉండదు. బైబిల్ ప్రకారంగా యోగు చూడండి, ప్రార్థనా పనులు చాలా కోపం తక్కువ ఉంటుంది అనమాట. దీర్ఘశాంతం ఎక్కువగా ఉంటుంది. ప్రార్థన కనుక లేకపోతే కోపము, ఉనికిపోతాను, ఎంత భక్తికి కనబడినా కానీ ప్రార్థన కనుక లేకపోతే వాళ్ళలో సహనము చాలా తక్కువగా ఉండి ముక్కు మీద కోపం ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది. అందుకని శిష్యులు ఒక సమయంలో ఆయన అంటాడు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు వెలుగు కలిగి ప్రార్థన చేయండి. కోపం వల్లే శోధనలో పడిపోతారు, సహనం లేనప్పుడే శోధనలో పడిపోతారు, వివాదం అధికం కాకముందే విడిచిపెట్టకపోతే శోధనలో పడిపోతారు. మీకు అర్థమైందా? శోధనలో పడిపోకుండా ఉండాలంటే ప్రార్థన ఉండాలి. మెసేజ్ చూడండి, శోధనలు వచ్చాయి, క్షమించండి, యోగు చూడండి, శోధనలు వచ్చాయి, పడిపోలేదు. మెసేజ్ చూడండి, శోధనలు వచ్చాయి, ఆ శోధనలో పడిపోలేదు. యోగు శోధనలో కూడా పడిపోకుండా నిలబడడానికి కారణం ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇక్కడ విధవరాలు కూడా నిత్యము ప్రార్థిస్తూ ఉండేది, నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేది. అయితే ఆ యొక్క ప్రతివాది లేకపోతే శత్రువు లేకపోతే విరోధం చేసేవాడండి ఈమెను చాలా హింసిస్తూ, బాధలు పెడుతూ, ఈమెను చాలా కష్టాలు చేస్తూ రకరకాలుగా హింసిస్తూ ఉండేవాడు. మాటల ద్వారా, చేతల ద్వారా ఆ యొక్క హింసిస్తూ ఉంటే ఆ విధవరాలు ఏం చేసేదంటే ఆయనకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉండేది నిత్యము కూడా. అంటే నిత్యము ప్రార్థన చేయడం అంటే నాకు నా ప్రతివాదికి న్యాయం తెచ్చుకొని ప్రార్థన చేసేది నిత్యము. అది లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. ఆమె ప్రార్థన చేసిందే తప్ప ఏ కీడు చేయలేదు, ఆమె ఏ హాని చేయలే. కానీ ప్రతివాడు ఏం చేసేవాడు చెప్పండి? ఆమె హింసించేవాడు, బాధలు పెట్టేవాడు, చాలా కోపంతో ఉండేవాడు. కానీ ఆమె ప్రార్థన మాత్రం చేసింది తప్ప ఆయన మీద గొడవకెళ్ళలేదు. సహనాన్ని కోల్పోయి ఆయన మీద వెళ్ళని కారణం ఎందుకంటే ప్రార్థనా పూర్వాలు కాబట్టి, దివారాత్రులు ప్రార్థిస్తూ ఉండేది కాబట్టి ఆ ప్రార్థన వల్ల ఆమెకు సహనం వచ్చింది. అందుకనే అంతవరకు సహించిన వారు రక్షించబడతారని చెప్పిన ప్రకారము ఆ సహనము కలిగి ఆమె ఏం చేస్తుందండి పిల్లారా? ఆయనను మొరపెట్టుకుంటుందే తప్ప ఏ కీడు చేయలేదు, ఏ తీర్పు తీర్చలేదు. ఆమె తీర్పు తీర్చిందా? లేకపోతే వాళ్ళ వీళ్ళందరూ కూడా కలుపుకొని తీసుకొని వెళ్ళి ఇదిగో నన్ను చాలా హింసిస్తున్నాడైనా, చాలా బాధపడుతున్నాడైనా, ఆ యొక్క ప్రతివాది శత్రువు అని చెప్పి ఏమి కూడా ఆమె అందరూ తీసుకుని వెళ్ళి ఆ యొక్క ఆమె ఏమి తీర్పు తీర్చా? నీకు అర్థమైందా? ఏం తీర్పు తీర్చు? ఏం చేసిందంటే మొరపెట్టి ప్రార్థన చేసుకుంటున్నాను.
నిత్యము ప్రార్థన చేసుకునేది అనమాట. ఏడుపేదో ప్రార్థన చేసుకునేదంతే. తన కష్టం అంతా, తన సమస్యలు ప్రతిదీ కూడా అని చెప్పుకుంటూ వాళ్ళని క్షమించడం, ఆయన నువ్వే న్యాయం తీర్చడా అని చెప్పి కీడుకి ప్రతి కీడు చేయకుండా ఆమె ప్రార్థనే. అందువల్ల ఆమె ఎంతో సహనంతో ఉండేది. ఆయన ఇంటి మీద గొడవ కలలేదు, ఆయన మీద గొడవ కలలేదు, ఆయన మీద తిరగబడలేదు, ఆయనకి ఏదో తీర్పు తీర్చలేదు. నువ్వు అలాంటి నువ్వు ఇలాంటి నువ్వు అలాంటి కాదు ఇలాంటిది ఎవరు తీర్పు తీర్చుకోలేదు. అతనే ఆమె దోషిగా తీర్పు తీర్చుండొచ్చు, కానీ ఆమె అయితే ప్రార్థన చేసుకుంటుందంతే. నిత్యము నాయన నాకు నా ప్రతి వారికి నీవే న్యాయం తీర్చా అని చెప్పి మొరపెడుతూ ఉంది. ఎంత సహనం కలిగిందో చూడండి. ఈ రోజుల్లో ఒక మాట అంటే ఒప్పుకో, హింసిస్తే ఒప్పుకో, శ్రమ పెడితే ఒప్పుకో. ఓ వివాదము రేగిపోద్ది, అది అంతటితో పోదు. ఆ వివాదం ఆ ఇంట్లో నుండి స్టార్ట్ అయిపోయి ఆ ఇంటికి ఆ గొడవ అలా అందరికి అంటుకుపోద్ది. అర్థమైందా? ఓ ఇక్కడ చిన్న గొడవ అయిపోయింది అనుకోండి, నువ్వు అలాంటి దాన్ని ఇలాంటి దాన్ని వాళ్ళు చెప్పారు అని అంటారు. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తాను. వాళ్ళేమో మేము ఎప్పుడన్నాం బాబోయ్ మేము అన్నేమంటారు ఆ బంధు, మరి పలాన్ని అన్నేమంటారు, మళ్ళీ అక్కడికి ఫోన్ చేస్తారు. ఇలాగా అందరికీ అంటుకుపోతాం మేడం గొడవ. అందరికి ఏమైపోయి చెప్పండి అంటుకుపోయింది. ఆ విధముగా అంటుకుపోయి తగలబడిపోయేలా ఉంటుంది అనమాట. కానీ సహనము కలిగి ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తుంది చెప్పండి? ప్రార్థన ప్రార్థించమంటే యేషువా నీ నామమునా మెస్సయ్యా ప్రార్థించమంటే యేషువా నీ నామమునా మెస్సయ్యా ప్రార్థించుచుంటిని నేను నీ కృప ద్వారా ప్రతిఫలము నీవు. ప్రార్థించుచుంటిని నేను నీ కృప ద్వారా ప్రతిఫలము నీవు. ప్రార్థించమంటే యేషువా నీ నామమునా మెస్సయ్యా ప్రార్థించమంటే యేషువా నీ నామమునా మెస్సయ్యా. ఇక్కడ కూడా అనేది ఇప్పుడు ఏర్పరచబడిన వారు కూడా, ఆయన ఏర్పరచుకున్న వారు కూడా ఆ విధంగానే ప్రార్థనా పరులుగా ఉంటారు. నిత్యము ప్రార్థిస్తూ ఉంటారు, ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాగైతే ప్రార్థించిందో వీళ్ళు కూడా దేవుని ప్రార్థిస్తూ ఉంటారు తప్ప తీర్పు తీర్చరు. ఏ తీర్పు తీర్చరు. అతనైతే ఏం చేస్తాడు చెప్పండి? ప్రతివాది చాలా కీడు చేసి హాని చేయాలని ఆ సౌలు రాజు వలె యూదుల వలె తంత్ర కుతంత్రాల మీద పలుతా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆమె ఏం చేస్తుందంటే ఏ వివాదంలోకి వెళ్ళలేదు, ఎవరి మీద గొడవకి వెళ్ళలేదు. ఆమె ప్రార్థన వలన ఆమెకు సహనం వచ్చింది. ఆ సహనం ఎక్కడ వచ్చిందా అంటే ప్రార్థన. ప్రార్థన ప్రార్థన పరులు సహనంతో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ న్యాయాధిపతి ఆయన వచ్చి ఈ చివరి సమయంలో తీర్పు తీర్చేవాడు. ఎందుకంటే సంఘ శాఖలు కూడా లేకపోతే బ్రహ్మాం గారి సంఘాల్లో ఉన్నవారు కానీ ఈనాడు మనల్ని దోషులను తిరిగి తెచ్చొచ్చు. నామములు బాప్తిజం పొందుతూ ఉంటే త్రిత్వంలో బాప్తిజం ఇచ్చేవాళ్ళు ఓ ఈయన యేసునామములను అలాగని ఇలాగని ఎగతాళి చేయొచ్చు, అపవాసం చేయొచ్చు, ఈ సంఘాలని కూడా ఎన్నో అనొచ్చు. కానీ వాళ్ళని క్షమించమని మనం ప్రార్థన చేస్తారు. నిత్యము ప్రార్థించేవారు క్షమించమని ప్రార్థన చేస్తారు. సహనముతో ఉంటారు, ఓర్పుతో ఉంటారు. ఆ ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది? మెస్సయ్య కంటే ప్రార్థన వల్ల వచ్చింది. అందుకని శిలువ ముందు ఆయన చాలా తెలుసు. అందుకనే బల మీద గెత్సేమనే తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన వల్లనే మన కిరీటం పెడుతున్నా, పళ్ళ దెబ్బలతో కొడుతున్నా, మేల మీద శిలువ వేసి నడిపిస్తూ ఉన్నా, ఓ పక్కలో బళ్ళంతో పొలిచిన, చేతులకి కాళ్ళకి మేకులు కొట్టినా ఆయన సహించాడంటే ప్రార్థన. ఎంత ప్రార్థించాడు కాబట్టి, ఎంతో ప్రార్థన చేశాడు కాబట్టి ఆ సహాయం
వచ్చేసింది. ఆ ప్రార్థన లేకపోతే రాదు. అందుకనే బైబిల్ చెప్తుంది, వివాదము అధికముగా కొనిపి దాన్ని విడిచిపెట్టుము. వివాదం అధికముగా కొనిపి దాన్ని విడిచిపెట్టకపోతే అది ఏమవుతుంది చెప్పండి. అందుకనే మనం మత్స్య సంఘాల వాళ్ళతో వెళుతూ వివాదము నమ్మని వాళ్ళని క్షమిస్తూ ఉంటాం, ప్రేమ కలిగి ఉంటాం. శక్తిని ప్రేమించమని చెప్తుంది కాబట్టి వాళ్ళు నూతన సంఘమైనా, బాప్టిస్ట్ సంఘమైనా, పెంతెకోస్తు సంఘమైనా, రోమన్ క్యాథలిక్ సంఘమైనా, ఏ సంఘమైనా సరే మనం ప్రేమ కలిగి ఉండాల్సిందే. ఎలాగంటారు, సమాజంలో సహోదరుని ఎలా ప్రేమిస్తున్నాను, రోమన్ క్యాథలిక్ సహోదరులు నేను అదే విధంగా ప్రేమిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బైబిల్ చెప్తుంది, దోషులను నిర్దోషులని గాని, నిర్దోషులను దోషులని గాని తీర్పు తీర్చేవారు ఆయన ఏములని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ విధంగా తీర్పు తీర్చకుండా ఉండాలంటే నీవు వివాదం అధికంగా కొనిపి దాన్ని విడిచిపెట్టేయాలని, దాన్ని అధికంగా కొనిపి దాన్ని వదిలిపెట్టాలని వాక్యం చెప్తుంది. వివాదం అధికమైపోతే ఏం చేస్తారు చెప్పండి, ఒకరినొకరు దోషులని తీర్పు తీర్చుకుంటారు. అందుకని వాళ్ళ సంఘాలు కూడా అవి అధికమైపోయి మనల్ని దోషులని తీర్పు తీరుస్తుంటాయి. అయితే ఆయన ఇప్పుడు ఆయన రంగం మీదకి వచ్చి ఎవరైతే ఆయన నామము ధరించుకుని పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారో వారికి ఆయన లేపడానికి వచ్చాడు. ఆయన ఈ భూమి మీద నుండి కంట దెబ్బల మీద ఉన్నటువంటి దావీదు ఎలాగైతే పైకి లేపాడు, ఆయన మధువును కూడా పైకి లేపడానికి ఆయన వచ్చాడు. అదే దోషుల్ని శిక్షించడానికి వచ్చాడు. ఆయన న్యాయాధిపతి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ముగ్గురు యూదులు మాట్లాడుతున్నారా, ముగ్గురు యూదులు ఆ యొక్క ప్రతిమల మీద నమస్కారం చేయమనేటప్పటికీ వాళ్ళు నీతిమంతులు, వాక్యం మీద నిలబడిన వారు, సర్వశక్తిమంతుల యొక్క ప్రజలు వారు. కానీ అదే పిల్లారా వాళ్ళని ఏం చేశారంటే ఆ ప్రతిమ నమస్కారం చేయలేదని దోషులను తీర్పు తీర్చారు. ఎందుకంటే ఆ ముగ్గురు యూదులకి మధ్య రాజుకు మధ్య వివాదము జరిగింది. మేమేమో ప్రతిమ నమస్కారం చేయమంటారు, మీరు ఎందుకు చేయరు, నేనే రాజుని, నా మాట మీరు ధిక్కరిస్తారా, రాజ్యములు అందరూ నా మాట గౌరవిస్తారు, నా మాటకు విలువ ఇస్తారు, నేను ఏం చెప్తే అది జరుగుతా ఉంది. కానీ మీరు నా మాటను గౌరవించడం, రక్షించడానికి, శిక్షించడానికి నాకు అధికారం ఉంది, మిమ్మల్ని ఎవరు వినిపిస్తారు అని ఈ వివాదం వచ్చి నీళ్ళు అంటారు, మమ్మల్ని ఆయన రక్షించకపోయినా మేము ప్రతిమ నమస్కారం చేయమని. ఇది ఆత్మ సంబంధించిన వివాదం, వాక్యానికి సంబంధించిన వివాదం. ఏదో లోకంలో వాటి గురించి వీటి గురించి అన్ని లోకంలో వారు వివాదాలు పెట్టుకుంటారు, రకరకాలమైన వివాదాలు పెట్టుకుంటారు. ఆ వివాదము కాదు ఇది, ఇది వాక్యానికి సంబంధించినటువంటి వివాదము. అయితే ఆ రాజు ఏం చేశాడంటే ప్రతిమ నమస్కారం చేయలేదు కాబట్టి చూడండి, ఆ వివాదం అధికమైపోయింది. కానీ వీళ్ళైతే ఆ వివాదాన్ని అధికం చేయలేదు. వీళ్ళు ఏం చేశారంటే ఇంతటితో వదిలేదు లేదని చెప్పి, ఇంతటితో విడిచిపెట్టేది లేదని ఆ పగగలిగిన వారై వీళ్ళని తీసుకుని వెళ్ళి అగ్నిలో పడండి. అగ్నిని ఇంకా మంటని ఇంకా పెంచి, ఏడంతలంతా పెంచి ఇంకా ఆ మంటల్లో పడేశారు. చూడండి, వివాదం అధికమైపోయి వాళ్ళు చూడండి చాలా మంది వివాదాన్ని వదిలిపెట్టరు, దాన్ని అంతటితో విడిచిపెట్టరు. దాన్ని అలాగా సాగదీస్తారు, మనం సాగదీస్తారు అనమాట. ముగ్గురు యూదులైతే అతనితో మాట్లాడి ఆగిపోయారు. నేను ప్రతిమ నమస్కారం చేయమని సహనం కలిగి ఓర్పు కలిగి అలా ఉన్నారు. కానీ వీళ్ళ ఓర్పు సహనం లేక ఆగడం లేదు, ఆగకుండా దీన్ని వదిలేదు లేదు, ఇంతటితో విడిచిపెట్టే విషయం కాదు, దీన్ని తేల్చాల్సిందే, లేదు వదిలేదు అని ఆ వివాదం ఏమైపోతుందంటే వీళ్ళలో ఆ సహనాన్ని కోల్పోయి తీసుకుని వెళ్ళి వీళ్ళని దోషులను తీర్పు తీర్చి, చూడండి నీతిమంతులు దోషులను తీర్పు తీర్చారు. ఆ వివాదాలు వదిలిపెట్టకపోవడం వల్ల, వివాదాన్ని విడిచిపెట్టకపోవడం వల్ల ఎంత ప్రమాదం అయిపోయింది చూడండి. వాళ్ళు తీసుకుని ముగ్గురు యూదులు ఏం చేశారు చెప్పండి, అగ్నిలో పడవేశారు. వివాదం ఎంత ప్రమాదకరమైందో చూడండి. హేయులుగా మిగిలిపోయారు, సరస్వతి దృష్టిలో హేయమైన వారిగా మిగిలిపోయారు. మీరు కూడా నీ జీవితంలో ఎక్కడైనా వివాదము ఏదైనా కలిగినప్పుడు కలహం అనేది నీటి ఒడ్డున పుట్టింది, లేకపోతే నీటి గట్టును పుట్టే చిన్న ఊట లాంటిది, దాన్ని అధికంగా కాకపోతే విడిచిపెట్టమన్నాడు. కానీ ముగ్గురు యూదులు విడిచిపెట్టారు దాన్ని అధికంగా కాకపోతే. కానీ ఈ యొక్క రాజు మాత్రం దాన్ని వదిలిపెట్టలేదు. దాన్ని వదిలిపెట్టకపోవడం వల్ల ఆ వివాదం ఏదో చెప్పండి
అధికమైపోయి నీతిమంతులు దోషులు తీర్పు తీర్చే విధంగా పోయిందని. నువ్వు కూడా కొన్నిసార్లు ఆ విధంగా వివాదం అధికమైపోయి ఆవేశములు తొందరపాటుతనములు నువ్వు కూడా ఒకవేళ నువ్వు కూడా నీతిమంతులు దోషులని కానీ దోషులు నీతిమంతులని కానీ తిరిగి తీరుస్తున్నావేమో. సార్ నువ్వు ఆలోచన చేసుకున్నప్పుడు ఆయన దృష్టిలో హేయమైనటువంటి వారుగా హేయమైన వ్యక్తులుగా ఉండిపోతారు. అప్పుడు అంటే ఆయనకు అసహ్యమైన వారుగా అలాంటి వారు ఆయన అసహించుకుంటారని బైబిల్ చెప్తుంది. అలాంటి వాళ్ళు ఆయన రాజ్యానికి రాదు. అందువల్లే నువ్వు నీతిమంతులను దోషులని ఎవరు కూడా నువ్వు తీర్పు తీర్చకూడదు. వాక్యమే తీర్పు తీర్చేది. హల్లెలూయా ఆమేన్. వాక్యమే నీ పని ఏంటి చెప్పండి? సహనము కలిగి ఉండడం, క్షమించడం, ప్రేమించడం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ దానియేలు కాలంలో కూడా మనం చూసినట్లయితే ఓ నీతిమంతులైన దానియేలుని అక్కడ దోషిగా తీర్చిచ్చారు. ఎందుకంటే దానియేలుకని అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రధానుల మధ్య ఏం జరిగేది చెప్పండి? అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారుల మధ్య వివాదం నడుస్తా ఉంది. దానియేలు అంటే వాళ్ళకి పడేది కాదు. దానియేలు చూస్తే వాళ్ళు సహించలేకపోయేవారు. దానియేలు అంటేనే వాళ్ళకి నచ్చేది కాదు. చూడగానే ఇదిగిపోయేవారు అనమాట. కోపం వచ్చేసేది అనమాట. ఇది ఎంతకాలం మనం కోపంతో ఉంటాం, ఎంతకాలం సహనం లేకుండా ఇతని మీద మనం అది ఇది మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మనం అలా కాదని చెప్పి ఒక చట్టాన్ని పుట్టించి ధర్మశాస్త్రానికి విరోధంగా ఒక చట్టాన్ని తయారు చేసి చూడు కుయిస్తారన్నమాట. ఒక చట్టాన్ని తయారు చేసి ఆయనకి రాజుగారికే తప్ప ఎవరు ఏమి అనడానికి లేదు, ఎవరికి ఏమో ప్రార్థన చేయడానికి లేదు. చట్టాన్ని తీసుకొచ్చారు. అయినా కానీ దానియేలు పిల్లారా చూడండి సర్వశక్తిమంతుడిని గౌరవించాడు. ఆయన ఎవరు ఆయన్ని సేవించినా సేవించకపోయినా ఓ నేను నా ఇంటి వారిని ఆయన సేవించదమని ఎవరు విగ్రహం చేసినా ఎవరు ఆయన సేవించినా సేవించకపోయినా మేము మాత్రమే ఆయన ఆరాధిస్తామని ముగ్గురు వీడియో నిలబడ్డారు. కానీ వివాదం ఏం చెప్పండి? దానియేలు ఏ వివాదం పెట్టుకోవట్లేదు. దానియేలు వివాదం ఉండకూడదని పిల్లారా వివాదం అధికంగా ఉంటే దాని వివాదాన్ని వదిలేసి తన ప్రార్థన చేసుకుంటూ ఓర్పుతో సహనముతో జాలితో ప్రేమతో ఉంటున్నాడు. కానీ వీలైనట్లయితే సహనాన్ని కోల్పోయి దానియేలు ఎలా పడతారా మాట్లాడు, ఏది పడుతుంది అనడు, ఈ చట్టాలు తీసుకొచ్చేయడు. చివరికి దానియేలుని ఇదే చట్టాన్ని ఇక్కడ మీరిపోయాడు దానియేలు అని చెప్పి రాజుకి చెప్పి ఆ చట్టాన్ని కొందరు మార్చకుండా తయారు చేసి తీసుకుని వెళ్ళి సింహాల ముఖంలో పడేశారు దోషిగా తిరిగి. చూడండి వివాదం అనేది నీతిమంతులైన వాడిని దోషులేలాగా తీర్పు తీర్చింది. అందుకనే వివాదం అధికం కాకుండా దాన్ని విడిచిపెట్టినట్లయితే దానియేలు వారి దోషాన్ని తీర్పు తీర్చేవారు కాదు. వివాదం అధికం కాకుండా దాన్ని విడిచిపెట్టినట్లయితే ఆ రాజు ముగ్గురు దోషులను తీర్పు తీర్చేవారు కాదు. వివాదం అధికం కాకుండా యూదుల వారిని విడిచిపెట్టినట్లయితే మెస్సైలు దోషాన్ని తీర్పు తీర్చేవారు కాదు. నీ జీవితంలో వివాదాలు పెట్టుకొని నీ తల్లిదండ్రుల్లో, నీ బంధువుల్లో, లేకపోతే నీ కొడుకుల్లో, లేకపోతే నీ కూతుల్లో, నీ భార్యలో, నీ భర్తలో, నీ పిల్లల్లో ఎవరొకరిని దోషాలను తీర్పు తీరుస్తున్నావేమో. వివాదము అధికం చేస్తూ కొంతమంది చల్లారే వివాదాన్ని ఇంకా అధికం చేస్తున్నారు. వాళ్ళకి నువ్వు లేకపోయి చెప్పి ఇంకా పితృలు చెప్పి నువ్వు అలా ఊరుకుంటావేంట్రా, ఎలా ఊరుకుంటావేంట్రా, అలా అంటే నువ్వు అలా ఊరుకుంటావేంట్రా, వాళ్ళు ఇలా నిన్ను అంటున్నారు ఊరుకుంటావేంట్రా అని రెచ్చగొట్టేవాడు ఉంటారు కొంతమంది. పురిగొలిపేవాళ్ళు ఉంటారు, దాన్ని అధికం చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. రెచ్చిపోకూడదు వాళ్ళ మాటలు బట్టి వాక్యాన్ని పాటించాలి. వాళ్ళు కొన్ని గారులు చేరతారు నీ చుట్టూ. లేకపోతే నీ భార్య, లేకపోతే నీ భర్త, నీ పిల్లలు రెచ్చగొడతారు. ఇదిగో నిన్ను చూడాలి అలా అన్నారు, నిన్ను చూడ అత్తమ్మారు ఇలా అన్నారు, లేకపోతే నీ చూడు నిన్న ఇలా అన్నారు, లేకపోతే నీ ఏమండి నేను చూడండి నీ కొడుకులు ఇలా అన్నారు, ఏమండి నిన్ను చూడండి ఏమో నిన్ను చూడు నీ కొడుకు ఇలా అన్నారు, నీ కూతుళ్ళు ఇలా అన్నారు, కోడలు ఇలా అన్నారు. ఇలా రెచ్చగొట్టేవాళ్ళు ఉండాలి. అక్కడ చెప్పి కుండుగా అంటాడు వీళ్ళు. వీళ్ళు అసలు పరమక రాజ్యం రారు. సమాధానపరచువారు ధన్యులు సర్వశక్తిమంతుల రాజ్యాన్ని చేరతారు. కానీ వివాదాలు పెట్టేవారు పరమక రాజ్యానికి
రారు. అక్కడికి వచ్చినా కానీ మెస్సేకి వచ్చిన వాళ్ళకి వివాదాలు పెడతా ఉంటారు. ఏ విధంగా కలహం పెడదామా అని చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు రారు. కాబట్టి పిల్లారా, వివాదం అధికంగా ఎవరైనా వచ్చి రెచ్చగొట్టినా, కొండాలు చెప్పినా, వాళ్ళ మీద 8 మందికి ఏమైనా చెప్పినా కానీ దాన్ని నువ్వు ఇంకా రెచ్చిపోయి వాళ్ళ అన్నగారు ఇంకా 30లో ఉన్న బీపీ కాస్త 150కి వెళ్ళిపోయి నువ్వేం చేస్తావు చెప్పండి, ఇంకా ఆ చెంబులు ఎలా వేసి, అగ్గిళ్ళు ఎలా వేసి, అద్దాలు ఎలా పడగొట్టి, దీన్ని ఎలా పడగొట్టి ఇంకా నువ్వు ఎగిరిపోతుంటావు. పైన ఉన్న తాటెగలన్నీ ఎగిరిపోతుంటాయి, పైన ఇంట్లో సామాన్లన్నీ కూడా చొట్టబడిపోతుంటాయి. అలా తయారైపోతుంది. కారణం ఏంటి? వాదం అధికమైపోయింది. కర్రలు అయిపోతాయి. తపాలు తీసి కొట్టేస్తావు, కర్ర తీసి కొట్టేస్తావు. వాదం అధికమై తీర్పు తీర్చి నువ్వే శిక్షిస్తుంటావు. ఆయన యొక్క ఆ తీర్పు తీర్చి ఇంతగా వివాదం వెళ్లకుండా ఉండాలంటే దాన్ని అధికంగా కాకుండా వదిలేయాల్సింది. నువ్వు 10 మాటలనే సహించు. నువ్వు చేయని నేరాలు నేను మోపని సహించు. అధికం కాకుండా వదిలేసి నువ్వు చేయని తప్పులు నేను మోపని సహించు. మరి మెస్సేజ్ నేను మోపలేదా? ఎన్నో నేర్పోయి ఎన్నో మోపుతా. బైబిల్ చెప్తుంది, నేను అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు సంతోషించమని బైబిల్. ఈ ఫలం అధికమవుతుందని బైబిల్. హల్లెలూయా. దాన్ని నువ్వు పాటించాలి. దాన్ని పాటించలేదు. ఆ ఫలం అధికమవుతుందని సంతోషపడాలి. కానీ సంతోషపడకుండా ఏం చేస్తున్నా బాధపడి వివాదాలను అధికం చేసుకుని ఆ విధంగా గొడవలు పెట్టుకుని తీర్పులు తీర్చుకొని ఉంటారు. అప్పుడు ఆయన దృష్టికి ఏమవుతారు చెప్పండి? హేయులైపోతారు. నువ్వు మనసులో కూడా అనుకోవచ్చు, నోటితో అనకపోయిన మనసులోనైనా ఇదిగో ఆయన చెడ్డోడు, వీడు మంచిది కాదు, వీడు ఇలాంటోడు, అతను ఆలోచనలో కూడా నువ్వు తిరిగి తెచ్చుకోడు. వివాదం పెట్టుకోలేదు చెప్పండి. నువ్వు ఆలోచనలో కూడా తీర్పు తీర్చకూడదు. దోషులు నువ్వు తీర్పు తీర్చకూడదు. అతను చెడ్డవాడని తీర్పు తెచ్చుకోండి. కొంతమంది ఆలోచనలో కూడా తీర్పు తెచ్చి బయటికి చెప్పరు, మనసులో పెట్టుకుని అలా ఉంటారు, అడుగుతారు. తిండిదేండ్రు ఏమంటే ప్రార్థన చేసుకోరు. తిండిదేండ్రు అడుగుతారు. కొంతమంది అడిగి ఏం చేస్తారు చెప్పండి? లోపల తిరిగి తీర్చి ఉంటారు అన్నమాట. తిరిగి తీర్చామంటే మనసు మీద పెట్టుకుని అలా ఉంటాను. దేశం తిరిగి తీర్చి ఏం చేస్తారు చెప్పండి? మాట్లాడు ఏదో విరోధంగా పెట్టుకుని, అంటే ఈమె దొంగను, లేకపోతే ఇతడొక నరహంతకుడును, లేకపోతే వ్యభిచారును, ఇతడొక పాపిను, ఏదో మనసులో తిరిగి తీర్చి పెట్టేసుకుంటాడు. దేశగాడు నువ్వు వ్యభిచారన్నా దొంగన్నా నేను తిరిగి తీర్చి పెట్టేవాడికి. అది మనసులో పెట్టుకుని ఏం చేస్తాడు చెప్పండి? మాట్లాడటం, పలకడం, అడు తిరుగుతాడు, ఇడు తిరుగుతాడు, ఏం మాట్లాడటం, తీర్పు తీర్చుకొని పెట్టుకున్నాడు. లోపల తీర్పు తీసుకొని మనసులో పెట్టేసుకుని నేనేదో మనసులో పెట్టేసుకుని అలా ఉంటున్నాడు అనమాట. లోపల ఏం జరిగినట్టు తీర్పు జరిగింది. అదే తీర్పు తెచ్చకపోతే నువ్వు ఆ విధంగా ఉండవు. దేశాన్ని తీర్పు తెచ్చకపోతే నువ్వు ఆ విధంగా ఉండవు. కానీ మనసులో ఏం చేస్తున్నావు? తీర్పు తీర్చి ఆ బ్రదర్ వచ్చినప్పుడు, ఈ సిస్టర్ వచ్చినప్పుడు మాట్లాడుకుని ఉండవు, బురదించుకుంటూ ఉండవు, బురదిప్పుతూ ఉండవు. నువ్వేదో తీర్పు తీర్చావు, ఏదో పెట్టుకున్నావు, తీర్పు తీర్చి పెట్టుకున్నావు, అది బైబిల్ తప్పు అని చెప్తుంది. హల్లెలూయా. ఒకవేళ ఆయన తిప్పుకుంటే మెస్సయ్య అది ఆయన పని, నీ పని అలా చేయమని నీకు చెప్పలేదు ఆయన. ఏమండి? ప్రేమించమనే చెప్పాడు. మేలు చేయమనే, మేలు చేసి కీడు చేయించమన్నాడు. ఇంకా అది ఆయన యొక్క పని. ఏదైనా శిక్షించడం అయినా, నువ్వు వచ్చిన ఆయన నా ముఖమును మెరుగుపరుస్తానంటాడు. అది ఆయనకు సంబంధించిన విషయాలు. కానీ నువ్వేం చేయాలి? ప్రేమించాలి. నేను దేవుడుగా, సృష్టికర్తగా ఆయన అలాగున్నాగా నేను కూడా అలాగుంటాను. నువ్వు ఆయన స్థానంలోకి వెళ్ళకూడదు, ఆయన స్థానాన్ని నువ్వు తీసుకోకూడదు. ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ దానియేలుకు వాళ్ళు ఏం చేశారంటే చెడ్డ తీర్పు తీర్చారు. ఆ వివాదం అధికం చేసుకొని వివాదం వదిలిపెట్టక వివాదాన్ని రాజు దగ్గర తీసుకుని వెళ్ళి దాని చట్టాలు గుర్తించి దాన్ని ఇంకా పెద్దది చేసి చివరికి ఏం చేశారంటే దానియేలు తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడేశారు. నీతిమంతుడిని ఒక దోషిగా, ఇతడు ఒక పాపి అని చెప్పి తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడేశారు. మన న్యాయవంతుడు రంగంలోకి వచ్చాడు. ఆయన చూస్తున్నాడు ఎవరిది న్యాయమో, ఎవరి అన్యాయమో, ఎవరు నీతిమంతులో, ఎవరు దోషులో వారు సమస్త హృదయాలు ఎరిగినవాడు, సమస్త ఆలోచనలు ఎరిగినవాడు, సమస్త
సమస్తము మాటలు ఎరిగిన వాడు ఆయన ఉన్నాడు. తెల్లవారుజామున రంగం మీదకి వచ్చాడు. నీతిమంతులు రక్షిస్తానని వాగ్దానం చేసిన వాడు, న్యాయాధిపతిగా వచ్చేప్పుడు దుష్టులను శిక్షిస్తానని వాగ్దానం చేసిన వాడు ఆ వాగ్దానములు నెరవేర్చుకుని వచ్చాడు. ఎవరైతే అన్యాయంగా తిరిగి నీతిమంతులు దేశాన్ని తిరిగి ఇచ్చారో వాళ్ళు హేయులై ఉన్నారు. కాబట్టి ఆ హేయమైనటువంటి వారిని విన్నారో నాశనం చేసే ముందుగా తెల్లవారుజామున దానియేలుని పైకి తీయమన్నాడు. దానియేలు పైకి వచ్చాడు, పైకి తీయబడ్డాడు. తర్వాత దోషులు అనేది కొండగారు అనేది చెప్పండి శిక్షించాడు. ఆయన తీర్చే తీర్పు న్యాయమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే న్యాయము తీర్చేవాడు. అందుకనే న్యాయం తీర్చేవాడు ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయనే న్యాయం తీరుస్తాడు. కాబట్టి ఆ వివాదాన్ని ఆయనే పరిష్కరిస్తాడు. కాబట్టి అందరూ వివాదం అధికం కాకుండా దాన్ని విడిచిపెట్టేసే ఆయనే న్యాయం తీరుస్తాడు. ఆయనే తన చట్ట ప్రకారంగా తీర్పు తీరుస్తాడు. కాబట్టి నీ వివాదాన్ని అధికం కాకవైపు ఎక్కువ కాకవైపు దాన్ని విడిచిపెట్టేసే. కానీ లోకంలోని వారు పాపులైన వారు వివాదాన్ని అధికం చేస్తారు. అధికం చేసి నిన్ను దోషాన్ని తీర్పు తీర్చొచ్చు. కానీ ఆయన నీకు న్యాయవంతుడు, ఆ సత్యవంతుడైన వాడు, నువ్వు నీతివంతుడు అని పేరు పిలుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆనాడు యెజెబెలు ఉంది, అహాబు ఉన్నాడు. ఆనాడు ఏలియా బోధిస్తూ ఉన్నాడు. ఏలియా లైంగిక సంఘాలు ఏలియా ఆత్మ ఎలాగో అలాగే ఆ రోజు ఏలియా రంగం మీదకి వచ్చి రంకె వేస్తూ ఉన్నాడు. ఆనాడు అహాబు యెజెబెలు ఏం చేశారంటే ఆ ఏలియా ఆనాడు ధర్మశాస్త్ర ప్రకారంగా బోధిస్తూ ఉన్నాడు. కానీ వీరేంటంటే అన్య బోధల వైపు తిరిగిపోయారు. ఇజ్రాయేల్ అందరూ కూడా అన్యుల సిద్ధాంత ఈనాడైతే మత్స్యాల సంఘాలు ఎలాగైతే అన్యుల బోధలు ముగ్గురు దేవుళ్ళని ఏ విధంగా అయితే అన్య బోధలు చేస్తూ ఉన్నారో అదే విధంగా ఆ రోజున కూడా అన్య దేవతలు వాళ్ళు ఆరాధిస్తున్నారు. అన్య దేవతలు ఆరాధిస్తూ ఉన్నారు. ఏలియా చెప్పాడు, మనం ధర్మశాస్త్ర ప్రకారముగా ఆ అష్టారోతి బయలుదేవత అవన్నీ కూడా ఆరాధించకూడదు, విగ్రహారాధన చేయకూడదు ఆయన చెప్పాడు. కానీ ఏలియా అక్కడ వివాదం పెట్టుకుని వివాదాలు వదిలేసేవాడు. ఆయన ప్రేమపూర్వకంగా వారు రక్షించబడాలని ఉద్దేశంతో చెప్పేవాడు ఆయన. కానీ వీళ్ళు ఏం చేసేవాడంటే దాన్ని వదిలేవాడు కాదు. అందుకని ఏలియా కూడా చంపాలని చూసి భయపడి ఏలియా గుహలో దాక్కున్నాడు. అప్పుడు దూత ప్రత్యక్షమై 40 దినాలు ప్రయాణం చేయగలిగినటువంటి ఆహారాన్ని ఒక దినాలే ఇచ్చేశాడు, ఒకసారి ఇచ్చాడు. ఆయనకే మహిమ కలిగిన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వివాదము అధికమైపోయింది. ఆ కీడు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ న్యాయవంతుడు రంగం మీదకి వచ్చారు. వాళ్ళు దోషాన్ని తీర్పు తీర్చారు. ఏలియా నీతిమంతుడని ఏలియా వాళ్ళు ఏం చేశారు చెప్పండి, దోషాన్ని తీర్పు తీర్చారు. కానీ పిల్లరా ఈ యొక్క ఆహాబు యెజెబెలు ఆ విధంగా తీర్పు తీర్చినప్పుడు న్యాయవంతుడు రంగం మీదకి వచ్చి నీతిమంతుడిని దోషులని తీర్పు తీర్చి ఆ ఏలియాని పైకి తీసుకొని వెళ్ళాడు. వాళ్ళందరూ కూడా శిక్షించారు. ఇప్పుడు కూడా అదే జరుగుతా ఉంది. ఆయన ఎవరు నీతిమంతులు ఎవరు దోషులో తీర్పు తీర్చేది ఆయన. ఆ తీర్పు తీర్చుకోవడం కానీ వాళ్ళు ఆనాడు ఆ విధంగా తీర్పు తీర్చారు. లోక న్యాయస్థానాలు, లోక చట్టాల ప్రకారంగా వాళ్ళు తీర్పు తీర్చారు. కానీ ఆయన వచ్చినప్పుడు న్యాయమైన తీర్పును తీర్చాడు. కాబట్టి లేకపోతే ఆ యొక్క వివాదం అధికమైపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారండి, నీతిమంతుల్ని దోషిగా తీర్పు తీర్చారు. కాబట్టి నువ్వు కూడా నీ జీవితంలో ఏదైనా వివాదములు కలహం ఉన్నట్లయితే నీటి గట్టున పుట్టు ఊట లాంటిది. అది వివాదం అధికంగా ఉంటే దాన్ని విడిచిపెట్టి అధికమవడం అంటే ఒకరినొకరు తీర్పు తీర్చుకునే స్థాయికి వెళ్ళిపోవడం, ఒకరినొకరు తీర్పు తీర్చుకునే స్థాయికి వెళ్ళిపోవడం. ఆ విధంగా తీర్పు తీర్చుకున్నట్లయితే అంటే ఆ సమయంలో ఆ కోపములు నువ్వు నీతిమంతుని దోషులు అంటావు. ఆ కోపములో ఆ ఆవేశములో నువ్వు దోషులేము
నీతిమంతులు అంటాం. ఆ విధముగా అనడం వలన నువ్వేమవుతావు అంటే ఆయన దృష్టికి హేయమైన వ్యక్తి అవుతావు, అసహించుకునే వ్యక్తి అవుతావు. అందువల్ల దాన్ని విడిచిపెట్టేమని, ఆ విధంగా నువ్వు విడిచిపెట్టబడకుండా ఉండాలంటే, ఎత్తబడాలంటే సమస్తం ఆయనకు అప్పగించుకోవాలి. నాయనా చూడండి, ఆ విధంగా ఏం చేసింది చెప్పండి. వివాదం పెట్టుకోలేదు ఆమె, కలహం పెట్టుకోలేదు ఆమె. ఆ ప్రతివాది దగ్గరికి వెళ్ళి వివాదం పెట్టుకోలేదు, కలహం పెట్టుకోలేదు. కొంతమంది ఏంటంటే వివాదం పెట్టుకోవడం చాలా ధైర్యవంతులు అనుకుంటారు, కలహాన్ని ముందు ఉంటారు, చాలా ధైర్యం వెళ్ళిపోతారు గొడవలకు. చాలా మంది వివాదానికి చాలా మంది ఉంటారు. ఎవరినైనా కలపడ్డానికి కానీ, ఎవరినైనా కొట్టడానికి కానీ, తిట్టడానికి కానీ, ఏదైనా అనడానికి కూడా ముందుంటారు అనమాట. చాలా మంది అలాంటి వాళ్ళు నమ్ముకొని ఉంటారు. అలాంటి వాళ్ళతో ఉంటే మనకి ఏదైనా వచ్చినా కానీ ఇతను బాగా గొడవ పెట్టుకుంటారా, ఎవరి మీదకైనా దూకేస్తాడు, ధైర్యంగా ఉంటాడు, ఎవరినైనా ధైర్యంగా అడిగేస్తాడు, ధైర్యంగా నేను మాట్లాడేస్తాడు, ఇతరులతో ఉంటే మనం బాగుంటుందిరా అని అతను వాళ్ళు నమ్ముకొని ఉంటారు. అలా వివాదాలు పెట్టుకునే వాళ్ళు నమ్ముకోకండి. ఇది అర్థమైందా? వాళ్ళు వీళ్ళు ఏదో విధంగా వాళ్ళు వివాదాలు పెట్టుకుంటే వాళ్ళని వీళ్ళని ఏదో విధంగా అలా ఇలా వాళ్ళు ఏదో అన్నారు అనుకోండి, లోకస్తులు అన్ని ఏదైనా ఏదో అంటారు, నువ్వు చర్చికి వెళ్తున్నాయా, నువ్వేం కలుస్తున్నాయా, ఏదో కోపం వచ్చేలాగా అంటారు. అప్పుడు నువ్వేం చేస్తాంటే కోపం రేగిపోయి వాళ్ళు ఏదో అంటారు. అది వివాదం అధికమైపోద్ది. ఆయన దృష్టిలో అది ఏమైపోద్ది చెప్పండి, దోషం అయిపోద్ది. నీ నోటి మాటల ద్వారా క్రైస్తవులుగా ఉండి అన్ని మాట్లాడతావు, అన్నిలాగా ఏదో అనేస్తావు, దోషం అయిపోతావు, అపరాధం అయిపోతావు. అందుకనే నువ్వు ఎప్పుడు కూడా ఆ ప్రార్థన చేయాలని, నిన్ను హింసించే వారి కొరకు, నిన్ను దూషించే వారి కొరకు, నిన్ను ఏదైనా హాని చేయాలనుకున్నా, నిన్ను ఏదైనా నాశనం చేయాలనుకున్నా, నిన్ను ఏదైనా చంపాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా కాపాడేవాడు, రక్షించేవాడు ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఉండగా ఎవరు నేను ఏమి చేయలేరు. కాబట్టి ఆయన అనుమతి లేకుండా తనలో కూడా రాదు. కాబట్టి నువ్వు నిజమైన విశ్వాసం అయితే ఆయనకు అప్పగించేసి ప్రార్థన చేయి. చంపాలనుకున్నారు, దానిని చంపారా? సింహాలు వేరు నుంచి రక్షించాడు ఆయన. ముగ్గురు వీధులు చంపాలనుకున్నారు, చంపారా? ఏమండి? చంపలేదు. అగ్నిలో చల్లార్చి రక్షించాడు ఆయన. నసిని చంపాలని చంపాడు. ఆగిపోయిన అతడితో మరలా తిరిగి లేచాడు. ఆ రోజుల్లో కూడా పిల్లల రోమా గవర్నమెంట్ చాలా మంది క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులకి వాళ్ళు వివాదం పెట్టుకుని, క్రైస్తవులతో వివాదం పెట్టుకుని, గొడవ పెట్టుకుని దాన్ని అధికంగా చేసి చివరికి వాళ్ళు ఏం చేశారంటే సింహాలకు ఆహారముగా అగ్నిలో కాల్చేయడం, రకరకాలుగా చేశారు, హింసించారు. కానీ ఈ దినాన న్యాయాధిపతి రంగం మీదకి వచ్చి నీతిమంతులు తీర్పు తీరుస్తుంది, దోషులు శిక్షించేవారుగా ఉన్నారు. కాబట్టి పిల్లరా, వివాదం అధికంగా కొనిపోయి దాన్ని విడిచిపెట్టి, వివాదం అధికమైపోయిందంటే నీ నోటికి ఏం మాట్లాడుతుందో తెలీదు, నువ్వేం మాట్లాడుతావో తెలీదు, నువ్వు కోపంలో ఆవేశంలో ఏదంటావో తెలీదు. నువ్వు అప్పుడు దోషం అయిపోతావు, అపరాధం అయిపోతావు, ఏదో తీర్పు తీరుస్తావు. నువ్వు చెడ్డోళ్ళను, అలాంటి వాళ్ళని, నీతిమంతుల్ని నువ్వు తీర్పు తీరుస్తావు. లేకపోతే దోషుల్ని మంచివాళ్ళు అంటావు కొన్నిసార్లు నీ యొక్క నోటి మాటను బట్టి. అందుకని నీ నోటి మాట వల్ల నువ్వు దోషిగా కాకుండా ఉండాలంటే, నువ్వు తీర్పు తీర్చి నువ్వు దోషి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వివాదాన్ని అధికంగా కొనిపి దాన్ని విడిచిపెట్టారు. ఆయన దాన్ని తేల్చే వరకు విడిచిపెట్టాం. రంగం మీదకు రావాల్సిందే, తేల్చాల్సిందే, ఈయన తీసుకెళ్లి పిలాతు దగ్గర నిలబెట్టాల్సిందే, ఈ సంగతి తేల్చాల్సిందే. వదిలేరా? పిలాతు దగ్గరికి తీసుకుని ఉండే వరకు వదిలిపెట్టలేదు. కొంతమంది అలాగా వదలను, వివాదాలను తేలిగి వదలను, ఈయన సంగతి తేల్చాల్సిందే, ఈయన చర్చిలో పెట్టాల్సిందే, ఈయన అలా తేల్చాల్సిందే. ఆ విధంగా పెద్దది చేసి పడేస్తారు చాలా మంది. వివాదం చాలా పెద్దదైపోతుంది. వివాదం ఆ వివాదం పక్కన కొంతమంది చేరిపోతారు. సాతాను దాన్ని బలపరుస్తూ ఉంటాడు. మరి చేరలేదా? యూదుల పక్షంలో చాలా మంది చేరలేదా? చేయలేరు. రాజు పక్షంలో చేరలేదా? నీతిమంతుల పక్షంలో ఎవరు ఉండరు, అబద్ధం పక్షంలో చాలా మంది ఉంటారు. అందువల్ల పిల్లారా, వివాదం అధికంగా అనుకుంటాను ఏం చేయాలి? ఆశ్చర్యమా
తేజమైన దేశము, ప్రియుని దేశము, నీ కోరు దేశము, ప్రియుని దేశము, నీ కోరు దేశము. సమస్యలు లేవచట, కలవరములు లేవచట, సమస్యలు లేవచట, కలవరములు లేవచట. దేశ భాష జాతి పైలాశ కలవరెవరు లేరు, ప్రేమే సర్వవాచ్యమా. తేజమైన దేశము, ప్రియుని దేశము, నీ కోరు దేశము, ప్రియుని దేశము, నీ కోరు దేశము. పలువిధ బోధలు లేవు, మహిమి వేదములు లేవు, పలువిధ బోధలు లేవు, మహిమి వేదములు లేవు. ఏక కుటుంబం, ఏక శిరాస, ప్రేమతో జీవించురు, ప్రేమమైన ఆశ్చర్యమా. తేజమైన దేశము, ప్రియుని దేశము, కోరు దేశము, ప్రియుని దేశము, కోరు దేశము. అక్కడ ఎలాంటి సమస్యలు ఉండవు. ఆ రాజ్యంలో, ఆ రాజ్యంలో ఎలాంటి వివాదములు ఉండవు. అక్కడ అమెరికా ప్రాంతం వాళ్ళు ఉంటారు, ఇండియా ప్రాంతం వాళ్ళు ఉంటారు. ఇక్కడ మనము ఎలా ప్రేమిస్తూ ఉంటామో అక్కడ కూడా అలా మనం ప్రేమిస్తూ, ఒకరికొకరు ప్రాంతాలు అనేటువంటిది కూడా అక్కడ ఉండదు. నువ్వు ఒకవేళ అమెరికా వాళ్ళు ప్రేమిస్తుంటాం, సహోదరులు ప్రేమిస్తుంటాం. అప్పుడు అమెరికా వాళ్ళు వచ్చి వీళ్ళందరూ ఒక ప్రాంతం అని వీళ్ళు ఒకరి పట్ల ఒక ప్రేమ కలిగి ఉన్నారు, అలాంటి అందరూ అలాంటి దురాలోచకులు కలిగి ఉండరు. అక్కడ ఏదో ప్రాంతాన్ని బట్టి ప్రేమ. దుష్టుడు ఎప్పుడు ఏం చేస్తున్నాడంటే లోక సంబంధమైన వాడు ఆ విధంగా అక్కడికి వచ్చిన ఆ విధంగా అనుకుంటుంటాడు. కానీ అక్కడ అది కాదు, ప్రేమ. ప్రేమ ఈ ప్రాంతం వాళ్ళు ఎలా ప్రేమిస్తావు, ఆ ప్రాంతం వాళ్ళు అలాగే ప్రేమిస్తుంటారు. కానీ అసూయ కలిగి ఏం చేస్తుంటారంటే ఈ లోకములో నిందలు వేస్తుంటారు, మోపుతూ ఉంటారు. అలాంటివి అక్కడ ఉండవు. అలాంటి వాళ్ళు అక్కడ రారు. అలాంటి వాళ్ళు అక్కడ ఉండరు అసలు. అలాంటి వివాదాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. మా దేశం అని, మీ దేశం అని, మా ప్రాంతం అని, మీ ప్రాంతం అని, లేకపోతే మా కుటుంబం అని, మీ కుటుంబం అని, మా బంధువులని, మీ బంధువులని. ఏమండి వీళ్ళు బంధువులను ప్రేమించుకున్నారా అని పెట్టేవాళ్ళు ఉంటారు. కూడా ఇదిగో వీళ్ళు ప్రేమించుకున్నారా అని పెట్టేవాళ్ళు అంటారు. ఇక్కడ ఏదో ఒకటి వాడు బిడ్డ దురాలోచన ఎప్పుడు కూడా లోక సంబంధం ఆత్మ కలిగేవాడు కాబట్టి లోకంలో కూడా అతను బుర్రలో ఉంటుంది కాబట్టి అదే పెడతా ఉంటాడు అన్నమాట. కానీ అక్కడ అలాంటిది ఏముంది, ప్రేమే. హల్లెలూయా, హల్లెలూయా. అదే మన దేశస్తుడు అని కాదు, అక్కడ అది ప్రేమిస్తుంది ఏం చెప్పండి, మన నామము ధరించుకునే వాడు, ఆయన ఆత్మ కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల అక్కడ ఏమన్నా చెప్పండి, విభేదాలు, కలహాలు, సమస్యలు ఏమి ఉండవు. అక్కడందరూ ఏక కుటుంబముగా, ఏక శిరస్సాయులుగా ఉంటారు, ఏక కుటుంబముగా ఉంటారు. కాబట్టి పిల్లారా, అందువల్లనే సాతానుడు ఏ ఒకటి ఇలాంటి లోకములు వివాదాలు పెడతా ఉంటాడు. వాడి పనే వాడి హృదయమే అలాంటిది. ఏదో ఒకటి చూసి ఏదో ఒకటి అగ్నిగించడి. అలాంటి దుష్టుడు పరలోక రాజ్యానికి రాడు. అందువల్ల వివాదం అధికంగా అమ్ముడితే వదిలేసేయి. అలాంటి వాడు ఎవరన్నా వాడు బుద్ధి అంతే వదిలేసేయి, ప్రార్థనకి సహించాలంటే వాడు. అంతేగాని నీ వివాదాలు పెట్టుకుంటూ కూర్చోదు. రాత్రి అనక పగలనక అదే పని వివాదాలు పెట్టుకుంటా ఉంటే నువ్వు చివరికి ఏమైపోతావు అంటే ప్రమాదాలు పడిపోతావు. అందుకని వివాదం అధికంగా కొనిపి విడిచిపెట్టే. వివాదం అధికం అయిపోతే ఒకరినొకరు దోషులను తిరిగి తీర్చుకుంటారు. అప్పుడు ఇద్దరు ఆయనకి ఏమైపోతారు చెప్పండి, ఏమైనా వారు అయిపోతారు. హేయులు అసహ్యులు వాళ్ళు ఆయన రాజ్యానికి రారు అని ఒక మాట పడితే నీకే మంచిది. ఎవరైనా ఒక మాట ఉన్నారనుకోండి, నిద్రపోయారు పడు, అది భరించగలిగే శక్తి ఉండాలి నీకు. హల్లెలూయా. అనే నేను చాలా కుటుంబాల్లో చూస్తుంటాను, ఆవిడ మీద ఎదురు పెట్టుకుని వాళ్ళ మీద పాటలు పాడేవాడు ఉంటారు. అర్థమైందా? వాళ్ళ మీద ఏం చేస్తుంటారు చెప్పండి, పాటలు పాడుతూ ఉంటారు.
అలాగే ఒకరి మీద ఒకటి ఏదైనా పెట్టుకుని నీ ఇంట్లో నీ భార్య మీదో, నీ భర్త మీదో, నీ అన్న మీదో, నీ సహోదరుడి మీదో అలాగే పాటలు పాడుతూ పాటల ద్వారా కూడా తిరిగి తెచ్చు సుమా. జాగ్రత్త. ఏదో ఊహించుకొని, నీకు అర్థమైందా? ఏదో ఊహించుకొని అలాగా నువ్వు పాటలు పాడకూడదు. జాగ్రత్తగా నువ్వు ఆయన్ని హృదయంలో పెట్టుకుని నువ్వు పాటలు పాడాలి. వారు కూడా ఏం చేస్తారంటే పాటలు పాడుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళ మీద ఏం చేస్తుంటారు చెప్పండి? పాటలు పాడుతూ ఉంటారు. ఏదో హృదయంలో పెట్టుకొని పాటలు పాడుతూ ఉంటారు. ఏదో హృదయంలో పెట్టుకొని పాటలు పాడుతూ ఉంటారు. అవి పరలోక రాజ్యానికి చేరవై. అందువల్ల ఏ వివాదం మనసులో పెట్టుకోకుండా, ఎవరి మీద కలవ మనసులో పెట్టుకోకుండా, నువ్వు ఆయన ఒకరినొకరు సహిస్తూ క్షమిస్తూ ఆయన హృదయంలో పెట్టుకుని నువ్వు పాటలు పాడాలి. ఆయన నామనిస్తారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత రమ్యములో నయాలి నివాసములు, ఎంత సుందరమో నయాలి గుడారములు, ఎంత రమ్యములో నయాలి నివాసములు, ఎంత సుందరమో నయాలి గుడారములు. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా వివాదాస్పదమైన వ్యక్తులు ఉండొచ్చు. వాళ్ళు ఎప్పుడు ఏదో తప్పులు పెట్టుకుని వివాదాలు పెట్టుకునేవారుగా ఉండొచ్చు. కాబట్టి అయ్యో అస్తమాని ఇంట్లో వివాదం ఏంటి, ఈయన ఒకటే వివాదం పెట్టుకున్నాడు ఏంటి అని చెప్పి భార్య వారి మీరు ఇదితో నేను ఉండకపోతే నేను వెళ్ళిపోతాను అనకూడదు. మీకు అర్థమైందా? నా భార్య ఏంటి అస్తమాన వివాదం పెట్టుకుంటుంది, లేకపోతే మా తల్లిదండ్రులు ఏంటి అస్తమాన వివాదం పెట్టుకున్నారేంటి, నా పిల్లలు ఏంటి ఒకటి వివాదం ఏంటి, ఈ ఇల్లు పెట్టి నేను వెళ్ళిపోతాను అని అనకూడదు. ఎందుకంటే నీకు అక్కడ సహనం లేదని అర్థం. సహనము కలిగితే ఏం చేస్తావు చెప్పండి? నువ్వు క్షమిస్తూ. నెక్స్ట్ ఇజ్రాయేల్ మధ్య ఎలాగున్నాడు, నువ్వు కూడా ఆ విధంగా సహనము కలిగి ఉండాలి. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఆయన ప్రత్యేక గుణం అని చెప్పాడు అనుకుంటుంది, ఆయన చెప్తే చెయ్యి, అంతేగాని నువ్వు సహనాన్ని లేక చేయకూడదు. ఎందుకంటే నీ సహనం లేదని అర్థం అనమాట. నీకు కొన్నిసార్లు నీ సహనాన్ని పరీక్షించడానికి ఆయన నీకు ఒక సాక్ష్యం ఇవ్వడానికి కొన్ని అలాంటి అనుమతిస్తారు. ఇది ఎంత సహనం కలిగిందిరా, ఎన్నో నిందలు వచ్చిన అవమానాలు వచ్చినంత ఒక్క నోరు గురించి ఒక్క మాట మాట్లాడకుండా ప్రార్థన చేస్తుందంటే ఎంత సహనం కలిగిందని ఒక సాక్ష్యాన్ని ఇవ్వడానికి నీ జీవితంలో అంటే అనుమతిస్తారు ఆయన. అలాంటి అనుమతించినప్పుడు నువ్వు సహనం కలిగి ఉన్నావు. పురుషుడైనా, స్త్రీ అయినా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా, అత్త అయినా, మావైనా, ఎవరైనా సరే ఈ ఎండ పాలనలో అలాంటి వివాదాలు ఉండవు, అలాంటి సమస్యలు ఉండవు. ఎవరు కూడా వివాదాలు పెట్టుకొని తీర్పు తీర్చుకోవడానికి ఉండవు. అక్కడ అందరూ కూడా ప్రేమ మాత్రమే. ఎందుకంటే మనం పాడింది అక్కడ పనుల బోధలు ఉండవు, ఒకే ఒక్క బోధ, అదే అపోస్తుల బోధ. ఈనాడు శ్లోకములు అనేక బోధలు ఉన్నాయి. ఈనాడు ఉన్నది మనకు ఒకే ఒక్క బోధ, ఇది అపోస్తుల యొక్క బోధ. అనేక బోధలు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కో రకంగా అర్థం చేసుకొని వాక్యానికి ఒక్కొక్క విధంగా బోధిస్తూ వెళ్ళడం వల్ల ఆ దయ్యం ఆ విధంగా బైబిల్ చేతిలోకి తీసుకొని వాక్యానికి తప్పుడు అర్థాలు చెప్పడం వల్ల అనేకమైన బోధలు వచ్చేసాయి. కానీ నిజమైనటువంటి వర్తమానికి వచ్చినప్పుడు సత్యం బయటకు వచ్చింది. ఆ సత్యాన్ని పట్టుకుని వారే రక్షించబడతారు. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. ఆయా కాలంలో ఆ వర్తమానికుడు రంగం మీదకి వచ్చి వాక్యం వారి దగ్గరకు వచ్చినప్పుడు, వాక్యం వాళ్ళు ప్రకటించినప్పుడు అదే నిజమైనటువంటి బోధ. అప్పటి వరకు అనేక బోధలు ఉన్నాయి. మెస్సీ రాకముందు అనేక బోధలు ఉన్నాయి ఇజ్రాయేల్ మధ్య. పరిసయ్యులు, సద్దూకయ్యులు, అలాగే బ్రహ్మాం గారు రాకపోయి బ్రహ్మాం గారు వచ్చే ముందుగా అనేక బోధలు ఉన్నాయి. వాటన్నింటి కూడా దుర్బోధనలు కూడా ఖండించారు. అందుకనే ఆయన రాబోయే ముందుగానే సాతాను దుర్బోధనలు పెట్టాడు భూమి మీద. అలాగే లౌదే సంకాలంలో ఏలియా రాకముందే దుర్బోధన పెట్టాడు. అలాగే రెండవ రాకడ రాకముందే సాతాను రెండవ రాకడ విషయంలో అనేక దుర్బోధనలు పెట్టాడు భూమి మీద. ఒక సహోదరుడు అంటున్నాడు, బ్రదర్ మీరు పంపించిన వర్తమానాన్ని బట్టి అసలు ఇప్పుడు రెండవ రాకడంటే ఏమిటో
స్పష్టంగా నేను గ్రహించగలుగుతాను. అతను సాక్ష్యం ఇచ్చాడు ఆయన గురించి. హల్లెలూయా. ఇంతకుముందే రెండవ రాకడ గురించి నాకు తెలిసేది కాదు. ఈదుల మధ్య లేకపోతే ఎక్కడకా మధ్యాకాశానిక ఏమిటా చాలా గందరగోళంగా ఉండేది. కానీ నాడు ఆ రెండవ రాకడ గురించి ఒక స్పష్టత, బ్రహ్మాం గారి వర్తమానాల ద్వారా బైబిల్లో ఉన్న గందరగోళాలన్నీ కూడా నాకు స్పష్టత ఇచ్చింది. రెండవ రాకడ గురించి బ్రహ్మాం గారి వర్తమానాలు చదివా కానీ నాకు స్పష్టత లేదు. కానీ వర్తమానం అయిన తర్వాత నాకు ఒక స్పష్టత వచ్చింది. అదే హల్లెలూయా. న్యాయాధిపతిగా వచ్చాడు. సమయము, కాలము, దినము అన్ని కూడా చివరి కాలంలో బయలుపరచబడ్డాయి. అందులో వివాదం అధికమైపోయి నువ్వు అధికం చేసుకుని నువ్వు తీర్పు తీర్చే వ్యక్తిగా ఉండి నీ ఆయనకు అసహ్యమైన వ్యక్తిగా ఉంటున్నావేమో ఆలోచన చేయి. నువ్వు సహించు. ప్రార్థన ఎవరైనా నేను వివాదం పెట్టుకున్నాను అనుకోండి, ప్రార్థన చేసి సహించు అని ఆయనకు అప్పగించి ఆయనే ఆయన ఏర్పాట్లు ఉంటే మారుస్తాడు. ఎవరితో వివాదం పెట్టుకోదు. పిల్లల మాట్లాడలేదు అనుకోండి, ప్రార్థన చేసి ఆయనకు అప్పగించండి. 1-2 సార్లు చెప్పండి, ప్రార్థన చేసి ఆయనకు అప్పగించండి. ఆయన ఏర్పాట్లు ఉంటే ఆయన నడిపించుకుంటాడు. వివాదము తల్లిదండ్రులతో కానీ ఎవరితో కూడా వివాదము ఆ మనసు మంచిది కాదు. అలాంటి వివాదాలు పెట్టుకునే బుద్ధి మంచిది కాదు. వాళ్ళు పరలోక రాజ్యానికి రాను. అక్కడికి వచ్చినా కూడా వివాదం పెట్టుకుంటారు. అందుకని కొంతమంది మాట్లాడుతున్న వివాదం ఆరంభమవుతుంది. వివాదానికి నోరు తెలుస్తారు కానీ సమాధానానికి నోరు తెలవరు. వివాదానికి మాత్రం ఏం చేస్తారు చెప్పండి? నోరు తెలిసేస్తారు. అసలు వివాదానికి మాత్రమే ముందుండి నోరు తెలుస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు వివేల పాలనకు రారు. ఎందుకంటే సమాధానకరంగా మాట్లాడేవారే. వాళ్ళు మాట్లాడేటప్పుడు సమాధాన వాతావరణం ఉంటుంది. సమాధాన వివాదం రాకుండా ఎలా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడలే. సమాధానకరంగా మాట్లాడు, వివాదం రాకుండా ఆ విధంగా సహనముతో ప్రేమతో ఆ విధంగా మాట్లాడను. హల్లెలూయా. హల్లెలూయా. సమాజంలో ఆ విధంగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం.